క్రెడిట్ గ్యారంటీ లేక చాలామంది ఫైనాన్షియల్గా ఆర్థికంగా కానీ లేక పారిశ్రామికంగానే ఎదగలేకపోతున్నారు. వారికి బలోపేతం చేయడానికి, ఆ వర్గాలు బలోపేతం చేయడానికి మనం వితౌట్ కొలెటరల్తో బ్యాంకు రుణాలు ఇవ్వాలి. దాన్ని కూడా మేము అక్కడ వాళ్ళకు ఇచ్చాము. ఇంకొక విషయం ఏమంటే ప్రొక్యూర్మెంట్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఎంఎస్ఎంఈల నుండి 20% ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేయాలా. అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ నుండి 5% ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి రిజర్వేషన్ అమలు చేస్తుంది. ఆ రిజర్వేషన్ చేస్తున్నటువంటి అమలు కూడా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ జరగట్లే. ఆ ఇంప్లిమెంటేషన్ జరగడానికి కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలా. చర్యలు తీసుకొని ఆ 5% ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సూచించాం. అదొకటి. ఇంకొకటి ఎస్సీ ఎస్టీలు స్కిల్ డెవలప్మెంట్లో కానీ లేదంటే ఎంటర్ప్రైనర్షిప్ దాంట్లో కానీ ప్రత్యేకంగా నిష్ణాతులు కావడానికి ప్రత్యేక సంస్థ, ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఒకటి కావాలా. దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎస్సీ ఎస్టీ కోసం నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలని చెప్పి మేము డిక్కీ తరఫున వారిని కోరి ఉన్నాం. ఈ విషయాలు ప్రధానమైనటివి. అవైతే వీటితో పాటు దళిత గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, పారిశ్రామికంగా ఎదగడానికి చాలా అవరోధాలు ఉన్నాయి. బ్యాంకుల నుండి చాలా నిర్లక్ష్యంగా ఉంది. బ్యాంకులు ఎప్పుడైతే ఇతోధికంగా వితౌట్ కొలెటరల్తో రుణం ఇస్తారో ఆ రోజే వీళ్ళు డెవలప్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు చేసి మీరు తగిన గ్రాంట్లు, తగిన సిఫార్సులు చేస్తే ఈ వర్గాలు కూడా డెవలప్ అవుతాయని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ మేము ఈ విధంగా నివేదిక ఇచ్చాం. ఆ విషయాన్ని మీరు షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం కావాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.